ఒక తల్లి తన చేతులతో సృష్టించిన బిడ్డ తండ్రి చేతిలోనే తలను కోల్పోయాడు. ఆ తరువాత ఏనుగు తలతో ప్రపంచంలోనే మొదటి పూజ అందుకునే దేవుడిలా ఎలా మారాడు? ఈ కథలో దాగి ఉన్న రహస్యం చాలామందికి తెలియదు. ఈ వీడియో చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. మన గోల్డెన్ ఛాంప్స్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఒకసారి కైలాస పర్వతంలో పార్వతీదేవి స్నానం చేయడానికి సిద్ధం అయ్యేటప్పుడు అక్కడికి ఎవరూ రాకూడదని తన శరీరానికి రాసుకున్న నలుగు పసుపు పిండితో ఒక అందమైన బాలుని రూపాన్ని తయారు చేసింది. అప్పుడు తన దివ్యశక్తితో ఆ బాలుడికి ప్రాణం పోస్తుంది. అప్పుడు ఆ బాలుడు కళ్ళు తెరిచి అమ్మకు నమస్కరించి, అమ్మ నేను ఎవరు అని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి చిరునవ్వుతో, బిడ్డ నువ్వు నా కుమారుడివి, నేను స్నానం చేసే వరకు ఎవరినీ లోపలికి అనుమతించవద్దు అని ఆ బాలుడికి చెప్పి పార్వతీదేవి స్నానానికి వెళ్తుంది. అప్పుడు ఆ బాలుడు అమ్మ మాటని వేదంగా భావించి అక్కడికి ఎవరూ రాకుండా చూస్తాడు. అప్పుడు కొద్దిసేపటికి ఆ మహాశివుడు తన గణాలతో అక్కడికి వస్తాడు. అప్పుడు ఆ బాలుడు ద్వారం వద్దే నిలబడి ఆ మహాశివుడిని అమ్మ అనుమతి లేనిదే ఎవరూ లోపలికి రాకూడదని పలుకుతాడు. అప్పుడు ఆ మహాశివుడే ఆశ్చర్యపోతాడు. నేను ఈ ఇంటి యజమానిని అని మహాశివుడు పలుకుతాడు. కానీ ఆ బాలుడు ఇది అమ్మ ఆజ్ఞ, నేను లోపలికి రానివ్వను అని అంటాడు. అప్పుడు మహాశివుడితో ఉన్న శివగణాలకు కోపం వచ్చి ఆ బాలుడిపై దాడి చేస్తారు. కానీ బాలుడు అపారమైన శక్తితో వారందరినీ ఓడించాడు. అప్పుడు నంది, భృంగి, ఇతర శివగణాలందరూ వెనక్కి దగ్గారు. అప్పుడు ఆ దేవతలందరూ ఆశ్చర్యపోయి ఈ బాలుడు ఎవరు అని చూస్తున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చి ఆ బాలుడి దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ బాలుడు ఏమాత్రం భయపడకుండా తల్లి మాటను కాపాడటమే తన ధర్మమని అక్కడ నిలబడతాడు. అప్పుడు ఆ పరమశివుడు అత్యంత కోపంతో తన త్రిశూలంతో బాలుడి తలను ఖండిస్తాడు. ఒక్కసారిగా కైలాసమంతా నిశ్శబ్దమయ్యింది. అప్పుడు అక్కడికి వచ్చిన పార్వతీదేవి ఆ దృశ్యాన్ని చూసి ఎంతో దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కన్నీళ్లు నేలపై పడి అగ్ని జ్వాలలుగా మారాయి. అప్పుడు ఆమె శరీరం నుంచి అనేక శక్తులు ఉద్భవించి, అప్పుడే పార్వతీదేవి నా కుమారుడిని బ్రతికించకపోతే నేనే సృష్టి నాశనం చేస్తాను అని చెబుతుంది. ఆ మాటలకు ముల్లోకాలు గజగజావనికి పార్వతీదేవిని శాంతింపచేయడానికి ప్రార్థించారు. అప్పుడు ఆ మహాశివుడు తన తప్పును గ్రహించి తన గణాలకు ఆజ్ఞ ఇచ్చారు. ఉత్తర దిశగా తలపెట్టుకొని నిద్రిస్తున్న మొదటి జీవి తలను తీసుకోరాండి. అప్పుడు ఆ శివగణాలు అడవిలో ఉత్తర దిశగా నిద్రిస్తున్న చిన్న ఏనుగు తలను అక్కడికి తీసుకొని వచ్చారు. అప్పుడు ఆ మహాశివుడు తన దివ్యశక్తితో ఆ బాలుడికి తలను అమర్చి ప్రాణం పోస్తాడు. అప్పుడు ఆ బాలుడు కళ్ళు తెరిచాడు. అప్పుడు పార్వతీదేవి ఎంతో ఆనందంతో తన బాలుడిని హత్తుకుంటుంది. అప్పుడు పరమశివుడు ఆ బాలుడికి ఇంకో వరమిస్తాడు. ఈ రోజు నుంచి నువ్వే గణాలకు నాయకుడివి, అందుకే నీ పేరు గణపతి. ప్రపంచంలో ఏ శుభకార్యమైనా ప్రారంభించే ముందు నిన్నే మొదట పూజిస్తారు. విద్య కోరే వారికి విద్యను, భక్తులకు విజయాన్ని, మంచి పనులు చేసేవారికి విఘ్నాలను తొలగించే శక్తి నువ్వు ప్రసాదిస్తావని వరమిస్తాడు. అప్పటి నుండి గణపతిని గజాననుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు అని నామాలతో పూజిస్తారు. మనం ఈ కథలో తెలుసుకోవాల్సిన నీతి, తల్లిదండ్రుల మాటలకు ఎంతో విలువ ఇవ్వాలి. ధర్మాన్ని కాపాడే వారికి చివరకు గౌరవం లభిస్తుంది. కోపంతో తీసుకునే నిర్ణయం ఎంత గొప్పవాడికైనా బాధను కలిగిస్తుంది. శ్రీ గణపతి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం గం గణపతియే నమః అని కామెంట్ చేయండి. ఈ భక్తి కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. మరిన్ని పురాణ కథల కోసం గోల్డెన్ ఛాంప్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.